చాలామంది మదర్స్ ఫీడింగ్ ఇస్తున్న టైంలో ఫేస్ చేసే ప్రాబ్లమే ఈ నిపుల్ క్రాకింగ్. చాలా పెయిన్ ఉండడం వల్ల ఆ టైంలో మనం బేబీకి కూడా సరిగ్గా ఫీడ్ చేయలేము. అసలు ఈ నిపుల్ క్రాకింగ్ అనేది ఎందువల్ల వస్తుందంటే మన ఫీడింగ్ పొజిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, బేబీ ల్యాచింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల. అది కరెక్ట్ పొజిషన్లో మనం వాళ్ళతో ల్యాచ్ చేయించాలి. మోస్ట్లీ ఈ మిస్టేకే న్యూ మామ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సెకండ్ థింగ్ వచ్చి ఫ్రీక్వెంట్గా బేబీ పాలు తాగడం లేదా ఎక్కువసేపు లాంగ్ పీరియడ్లో పాలు తాగడం వల్ల ఈ నిపుల్ క్రాకింగ్ అనేది వస్తుంది. దీనికి మనకి మార్కెట్లో క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ మీరు బేబీకి ఫీడ్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే క్రీమ్లో యూస్ చేసిన కెమికల్స్ బేబీకి అంత సేఫ్ కాదు. కాబట్టి మన ఇంట్లో అందరికీ గీ అవైలబుల్గానే ఉంటుంది కదా. బేబీకి ఫీడ్ ఇచ్చేసాక చాలాసేపు వరకు తాగరు లేదా పడుకున్నారు అనే టైంలో మీరు గీని ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకుంటూ ఉండండి. వితిన్ 48 అవర్స్లోనే మీకు కంట్రోల్ అవుతుంది. మన ఛానల్లో నార్మల్ డెలివరీకి నేను ఫాలో అయిన టిప్స్ని డీటెయిల్గా ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ లింక్ని ఈ వీడియో కింద పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.